మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వెలి చక్రధర్. ఇవాళ న్యూ ఇయర్ వచ్చేసిందండి 2025. సో ఇట్లాంటి న్యూ ఇయర్లో మనం ఏదైనా ఒక మంచి రెజల్యూషన్ చేసుకుందాం అనుకుంటాము. సో ఇట్లాంటి న్యూ ఇయర్లో కనుక ఒక మంచి పిఎంఎస్ స్టార్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది చూద్దామండి. యాక్చువల్గా అందరూ తెలుసు పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని. ఇట్లాంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో మన సెల్ఫ్గా కూడా డిజైన్ చేసుకోవచ్చండి ఒక పోర్ట్ఫోలియో అనేది. చూడండి, మనకి మ్యూచువల్ ఫండ్స్ అనగానే తెలుసు, ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఉంటుంది, ఒక మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది, థీమాటిక్ ఉంటుంది అట్లా. కానీ ఇందులో వచ్చేసి ఒక పిఎంఎస్ వచ్చేసి ఎక్స్ట్రా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కావాల్సినట్టుగా మనం కూడా సొంతంగా డిజైన్ చేసుకోవచ్చండి కొన్ని పోర్ట్ఫోలియోస్. వాటికి మనకు కావాల్సినట్టుగా మనం నచ్చినట్టుగా పేరు కూడా పెట్టుకోవచ్చు. సో అట్లాంటి ఒక పిఎంఎస్ చూద్దామండి ఇవాళ. ఒక మంచి సక్సెస్ఫుల్ పిఎంఎస్ అయితే డబల్ ధమాకా పిఎంఎస్ అంటారు దీన్ని. సో డబల్ ధమాకా పిఎంఎస్ అంటే చూద్దాం. సో ఈ డబల్ ధమాకా పిఎంఎస్లో చెప్తున్న డబల్ అంటే ఏంటంటే రెండు ఉన్నాయి ఇందులో. సో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుసు పిఎంఎస్ అంటే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో అట్లాంటి 50 lakhsలో కూడా మనం 2 partsగా డివైడ్ చేయొచ్చండి. డివైడ్ చేసి బ్లూ చిప్ కేటగిరీలో ఏదైతే బ్లూ చిప్ కేటగిరీ ఉందో అందులో 25 lakhs, అలాగే మనకి మల్టీ క్యాప్ ఉందో మల్టీ క్యాప్లో 25 lakhs ఇట్లా కూడా మనం డివైడ్ చేసుకోవచ్చండి. ఒక 2 portfolios తీసుకోవచ్చు మనం ఇందులో స్ప్లిట్ చేసి. సో ఈ బ్లూ చిప్లో చూస్తే మీకు నిఫ్టీ 50. సో అందరూ తెలుసు నిఫ్టీ 50 ఒక మంచి ఇండెక్స్ అని, అందులో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి అని. సో అట్లాంటి టాప్ 50 కంపెనీస్లో కూడా వీళ్ళు బాగా ఫిల్టర్ చేసి ఒక మంచి గ్రోత్, వాల్యూ, పొటెన్షియల్ ఉన్న 20 stocks మాత్రం తీసుకుంటారండి. సో అట్లా తీసుకున్న రిటర్న్స్ అయితే స్టాక్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. ఎందుకంటే 50 స్టాక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పర్ఫామ్ చేయకపోవచ్చు. సో ఒక్కొక్క ఇయర్ మారుతుండొచ్చు, కొన్ని స్టాక్స్ కొన్ని సెక్టర్స్ మారుతుండొచ్చు. సో అట్లాగా ఒక సెక్టర్ ఏదైతే బాగుంది ఆ పర్టికులర్ ఇయర్లో చూసి అట్లాంటి 50లోంచి కూడా ఒక మంచి 20 స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారండి. అలాగే చూడండి, మల్టీ క్యాప్ వచ్చేసి మనకి ఏంటంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 500 ఉంటుంది ఇండెక్స్ దాన్ని. సో చూడండి, మీకు 500 అనగానే అందులో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కవర్ అవుతాయి. సో అట్లా అన్నీ కవర్ అయిన బాంబే BSE 50 500లో నుంచి కూడా మనకు 20 స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 20 స్టాక్స్లో కూడా మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కవర్ అవుతూ, అలాగే మీకు ఇందులో ఐటీ కూడా ఉంటుందండి. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, అలాగే మీకు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్, అట్లా అన్ని సెక్టర్స్ కూడా కవర్ చేస్తూ కూడా ఒక మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కవర్ అవుతాయి, అన్ని సెక్టర్స్ కూడా కవర్ అవుతాయి. సో అట్లా ఉన్న అన్నింటిలో తీసుకున్న 20 బెస్ట్ స్టాక్స్ అండి. ఇది మొమెంటం బేస్ మీద తీసుకుంటారు. ఈ స్టాక్స్ మాత్రం మొమెంటం బేసిస్ మీద తీసుకుంటారు. సో వీటి చర్నింగ్ వచ్చి ఏదైతే ఉంటుందో ఈ బ్లూ చిప్ కేటగిరీ అయితే ఉందో దాని చర్నింగ్ వచ్చేసి ఓన్లీ 1 year 1 time per annum తీసుకుంటారండి. ఎందుకంటే చూడండి, బ్లూ చిప్ స్టాక్స్లో మనం పెద్ద చర్నింగ్ చేయాల్సిన అవసరం రాదు, ఎందుకంటే అన్ని క్వాలిటీ స్టాక్సే ఉంటాయి. సో ఇట్లాంటి క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం చర్నింగ్ వచ్చేసి ఓన్లీ 1 time per annum తీసుకుంటారండి, చర్నింగ్ చేస్తారు. అలాగే చూడండి, ఇదైతే మన క్వార్టర్లీ బేస్డ్ చర్నింగ్ జరుగుతుంది మల్టీ క్యాప్లో. సో ప్రతి క్వార్టర్కి వాళ్ళ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. సో దాని ప్రకారంగా కూడా ఈ 20 స్టాక్స్లో కూడా ఒక 3 or 2 స్టాక్స్ మాత్రం మార్చడం జరుగుతుంది. సో అట్లా చర్నింగ్ వచ్చేసి మనకి పర్ యానము సంవత్సరానికి 4 times ఉంటుందండి మల్టీ క్యాప్ స్ట్రాటజీలో. అలాగే 1 time ఉంటుంది మనకి బ్లూ చిప్లో. అయితే చూడండి, ప్రాఫిట్ షేరింగ్ చాలామంది అనుకుంటారు పిఎంఎస్ అనగానే ప్రాఫిట్ షేరింగ్ తీసేసుకుంటారు, వచ్చిన ప్రాఫిట్ అంతా వాళ్ళు తీసుకుంటారు అనుకుంటారు. అలా ఏం లేదండి. ప్రాఫిట్ షేరింగ్ అయితే 0 ఉంటుంది ఇక్కడ. నో ప్రాఫిట్ షేరింగ్. అలాగే డివిడెండ్ ఇన్కమ్ చూడండి, మనకి చెప్తూనే ఉంటాను మొదటి నుంచి కూడా, మనకి పిఎంఎస్లో వేస్తే లాభం ఏంటంటే మన స్టాక్స్ మన డీమెట్ అకౌంట్లో మన పేరు మీదే ఉంటాయి కాబట్టి తద్వారా వాళ్ళు ఇచ్చిన డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో, అది కోల్ ఇండియా కావచ్చు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు, అలాగే SCL కంపెనీస్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, అట్లాంటి వాళ్ళు డివిడెండ్స్ ఇస్తుంటారు రెగ్యులర్గా. సో అట్లా వచ్చిన డివిడెండ్ ఇన్కమ్ డైరెక్ట్గా మన అకౌంట్లో క్రియేట్ అవుతుందండి. సో మనం నిఫ్టీ 50లో మనకు చూస్తాం బ్లూ చిప్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డివిడెండ్ ఇన్కమ్ చాలా హైగా ఉంటుందండి ఇది. అలాగే దీనికి మోడరేట్గా ఉంటుంది. ఇందులో కూడా కొంచెం మనకి ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీస్ కొన్ని డివిడెండ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని డివిడెండ్ ఇన్కమ్ కొంచెం మోడరేట్గా ఉంటుంది. సో నేను రిస్క్ చూస్తే కనుక అబ్సల్యూట్లీ 0 అని చెప్పొచ్చండి. మనకి రిస్క్ లో ఉంటుంది. ఈ 20 కంపెనీస్ ఎలాంటి కంపెనీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. ఒక HDFC బ్యాంక్ కావచ్చు, అలాగే ఒక ICICI బ్యాంక్ కావచ్చు, అలాగే మీకు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, కొంచెం హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కావచ్చు, అలాగే HCL. సో ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కాబట్టి మనకి అసలు రిస్క్ అనేది కొంచెం చాలా లో ఉంటుందండి, వాలటిలిటీ కూడా తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చూడండి, మల్టీ క్యాప్ స్ట్రాటజీలో వచ్చేసరికి మీకు రిస్క్ కొంచెం మోడరేట్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం పార్టీ ఇక్కడ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా యాడ్ అయింది కాబట్టి. రిటర్న్ విషయానికి వస్తే ఇది మోడరేట్ రిటర్న్ ఇస్తుందండి. ఎందుకంటే నిఫ్టీ 50లో నుంచి కూడా బెస్ట్ 20 స్టాక్స్ తీసుకుంటారు. ఆ 20 స్టాక్స్ని కూడా ఏదైనా అవసరం ఉంటే ఎవ్రీ 1 year ఒకసారి మారుస్తారు, 4 స్టాక్స్ని 3 స్టాక్స్ మారుస్తుంటారు. సో అలా కాబట్టి మనకి రిటర్న్ కూడా మోడరేట్ వస్తుంది ఇందులో. సో ఇందులో వచ్చేసి మనకి రిటర్న్ చాలా హైగా ఉంటుందండి మనకి మల్టీ క్యాప్ స్ట్రాటజీలో. సో కాబట్టి చెప్తున్నానండి, ఎవరైతే కనుక 15 years వెయిట్ చేస్తారో, అంటే ఒక 2025లో కనుక మనం ఎట్లాంటి పిఎంఎస్లో కనుక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 1 timeగా వదిలేస్తే 15 yearsలో మనకి ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసి 10 crore దాకా ఉందండి. 10 crore దాకా. ఇదే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మనకు
వచ్చి కేవలం 4 crores దాకా వస్తుందండి, అంతకు మించి రాదు. సో కాబట్టి మొదటి నుంచి మనం చెప్తున్నామండి, ఇది మంచి పిఎంఎస్. ఎట్లా కనుక మనం సొంతంగా కూడా పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవచ్చు. దీనికి మన తీసుకున్న పోర్ట్ఫోలియోకి మనమే పేరు పెట్టుకోవచ్చు. మనం పెట్టిన దీనికి డబల్ ధమాకా అని. సో ఇది చాలా వన్ ఆఫ్ ద ఫేవరెట్ పిఎంఎస్ అంటే నాకు చాలా మంది చెప్పాను, రికమెండ్ కూడా చేశాను. ఎవరైతే 2002 డిసెంబర్ జనవరి 2023లో ఇన్వెస్ట్ చేశారో ఇట్లాంటి పిఎంఎస్లో 2024 సెప్టెంబర్ వచ్చేసరికల్లా కూడా 1 CR అయిపోయింది వాళ్ళది. అంటే చూడండి, పెట్టిన 50 lakhs 1 year 8 monthsకే అది డబల్ అయిపోయింది. సో ఇట్లాంటి పోర్ట్ఫోలియోలో అంతకుముందు మనం చూసాం. సో కాబట్టి ఒక మంచి మార్కెట్ కనుక సపోర్ట్ చేస్తే మాత్రం ఇట్లాంటి పిఎంఎస్లు ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయండి, పర్ఫార్మెన్స్ ఇస్తాయి. సో కాబట్టి చెప్తున్నానండి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్. చాలామంది నా క్లయింట్స్ కాల్ చేశారు, సార్ ఇది డబల్ ధమాకా అంటున్నారు, కాదండి మనం పుష్ప 2 చెప్పుకోవచ్చు. ఇంకా 2 ఉన్నాయి, ఒకటి బ్లూ చిప్, ఒకటి మల్టీ క్యాప్. సో రెండుగా పనిచేస్తాయి కాబట్టి చెప్తున్నారు, ఇది చాలా బాగుంటుంది అంటున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్ అండి. సో న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, 50 lakhs ఉంటే కనుక ఇన్వెస్ట్ చేయండి. ఒక 15 years కనుక వెయిట్ చేస్తే మనకి 10 CR వచ్చే అవకాశం చాలా ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.